బకాసుర మూవీ ఎలా అనిపించింది అన్న? చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. వైవా హర్ష అయితే కొత్త రోల్లో చూసినాము, నిజంగా ఏడుపు వచ్చేస్తుంది. మనోడు ఎమోషనల్గా బాగా కనెక్ట్ చేసిండు అనమాట, మస్తు అనిపించేస్తుంది. వైవా హర్ష ప్రవీణ్ కూడా ఇద్దరు ఎమోషనల్ డ్రామాతో మస్తు కనెక్ట్ అయ్యారు. ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలు చూసి నవ్వుకున్నాము. ఈ రోజు నుంచి అయితే ఎమోషనల్ కనెక్ట్ అవుతాం, బాగా చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది, అంత బాగా అనిపించేస్తుంది. ఖచ్చితంగా బకాసుర సినిమా చూడండి, మీకు ఆకలి కూడా వేస్తుంది పోతానప్పుడు. అలాగే బీజం అయితే సినిమాకి బీజం హైలైట్. నిజంగా డైరెక్టర్ లేకపోతే ఇంత బీజం రాకపోవచ్చు. అఫ్కోర్స్ డైరెక్టర్ బీజం కొట్టిండాని కాదు, డైరెక్టర్ స్టోరీ స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా పెట్టేసుకొని మ్యూజిక్ డైరెక్టర్ స్టోరీ మొత్తం వినిపించేస్తే అంత పర్ఫెక్ట్ బీజం ఇవ్వగలదు అనమాట. సో నేను క్రెడిట్ అంతా డైరెక్టర్కి ఇస్తానమాట. ఎందుకంటే వైవా హర్ష లాంటి ప్రవీణ్ లాంటి వాళ్ళని ఎమోషనల్గా కనెక్ట్ చేసిండు, వాళ్ళతో మనని ఏడిపించిండు, నవ్విపించిండు అంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం అంటే వైవా హర్ష పాత్ర అయితే ఏడుపు వచ్చేస్తుంది అనమాట, అంత బాగుంది. సో వైవా హర్ష లీక్ చేయను ఇంకో పాత్ర ఉంటుంది, సేమ్ అది అటువంటి పర్సనాలిటీ ఇంకో పాత్ర ఉంటుంది. ఆ పాత్ర నవ్విస్తుంటుంది, బాధని ఎమోషన్ డ్రామాని కూడా కనెక్ట్ చేస్తుంది. అలాగే మన వాళ్ళు పటాసు రాము సంథింగ్ ఎవరు ఉన్నారు కదా, అలాగే ఉప్పల్ పాలు, కత్తరపాప, వైజాగ్ సెట్ వీళ్ళందరూ ఉన్నారు. ఫుల్ ఆవేశం స్టార్, ఆవేశం స్టారు. నెక్స్ట్ మన దుర్గారావు మొగులు మస్తు ఎంటర్టైన్మెంట్ అనమాట, ఖతర్నాక్ అనిపించేసి వండర్ఫుల్ మూవీ. నిజంగా నాకైతే ఓన్లీ భయమే అనుకున్నాను, కానీ భయము, నవ్వాము, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము, కంట నీరు పెట్టాము అనమాట. బకాసుర సినిమా చూడాలి, మీరు నిమ్మకాయలు పట్టుకొని పోండి, లేకపోతే గజ వణికిపోతే. వండర్ఫుల్ మూవీ. క్లైమాక్స్ ఎలా అనిపించింది అన్న? క్లైమాక్స్ అయితే పిచ్చ కామెడీ, నవ్వుతాము, భయపడతాము, ఎమోషనల్గా కనెక్ట్ కూడా అవుతాము. టోటల్గానైతే నవ్విచ్చి పంపించేస్తారు, కడుపు నిండా అన్నం తినేలా అయితే పోతాము. ఈ సినిమా చూస్తే కడుపు నిండా నవ్వులు ఉంటాయి అనమాట, నవ్వులతో బయటకు వచ్చేస్తాం, కడుపు ఉబ్బిపోద్ది, అంత బాగా అనిపించేస్తుంది. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ మూవీ. పార్ట్ 2 ఇంకో అంటే పార్ట్ 2 అని కాదు, కానీ సేమ్ ఇదే టైప్లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి స్టూవర్పురం దొంగలు వస్తున్నారు త్వరలో, రచ్చరచ్చ ఉండబోతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్షన్కి అయితే +మార్క్ బాగా. థ్యాంక్ యూ.